హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, హ్యాపీ, హెల్దీ, పాజిటివ్. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, కమెంట్స్ చేస్తూ, మన ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. గ్రాటిట్యూడ్ ఆల్ ఆఫ్ యూ. ఐ లవ్ యూ. మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి, మీకు డీటెయిల్స్ అందించబడతాయి. ఇక్కడ కొంచెం పవర్ ఇష్యూ వల్ల ఒక 1 డే నుంచి పవర్ అయిపోయింది, రావట్లేదు. సో దానివల్ల కొంచెం ఇష్యూ. ఈ క్యాండిల్ దీంట్లోనే, ఈ లైటింగ్లోనే మనం రీడింగ్ చేస్తాం, బట్ ఆపేదేలే. ఓకేనా? రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సబ్స్క్రైబర్స్ పంపించిన మెసేజెస్ విందాం. మీరు దేవత అక్క, ఎంత బాగా చెప్తున్నారు అక్క. ఇది మీరు దేవత అక్క. ఆ శివయ్య మాకు ఇచ్చిన మీరు వరం అక్క. మీరు మాకు దొరకటం మా అదృష్టం అక్క. నిజంగా అక్క, అలా అన్నారు నా కాళ్ళు పడుకుంటున్నాను. వాస్తవం అక్క, ఈ కాళ్ళు పడి నెత్తి మీద పోసుకున్నా అసలు మా మైండ్ సెట్ మారి మేము ఇప్పట్లో మంచిగా ఉండాలనుకుంటున్నాం అక్క. గ్రేట్ అక్క, మీరు మీరు దేవత అక్క. థ్యాంక్స్ అక్క. ఎవరైనా తెలుసు కనెక్ట్ అవుతుందో తెలియదు అని అంటుంటే ఏంటంటే మనకి ఒక లింక్, ఒక బంధం అవన్నీ ఉన్నాయి కాబట్టి అవన్నీ నాకు కనెక్ట్ అవుతున్నాయి. అంటే దానికి ఏదో ఒక రీజన్ ఉంది, ఏదో ఒక రీజన్ అందరూ కనెక్ట్ అయ్యి ఉంటుంది చాలా వరకు. ఎక్కువగా ఏంటంటే మీరు చెప్పే ప్రతి ఒక్క పాయింట్ కూడా చిన్న మిస్టేక్ కూడా జరగకుండా అనమాట, చిన్న మిస్టేక్ కూడా జరగకుండా ప్రతి ఒక్క పాయింట్ నాకు రిజల్ట్ అవుతుంది అనమాట, మొత్తం అనమాట. అందుకనే ఎక్కువగా నేను మీకు చెప్పేదాన్ని ఎమోషనల్గా నావే మీకు కనెక్ట్ అవుతున్నాయక, నావే మీకు కనెక్ట్ అవుతున్నాయక అనేసి మీకు ఎక్కువ చెప్పేదాన్ని. ఎందుకు ఏంటి ఏందనేది నాకు ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చిందనమాట. దీనివల్లనే అనుకుంటా మీకు ఎక్కువ ఎనర్జీస్ ఇదవుతున్నాయి అనమాట. మీరంతా గట్టిగా చెప్పగలిగారు అనమాట. ఎనర్జీస్ అనేది అంటే నేను ఇప్పుడు ఎక్కువ ఎఫెక్ట్ పెడుతున్నా నా ఎనర్జీస్. ఏంటంటే తెలియాలి, తెలుసుకోవాలి, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఎట్లా ఏంటంటే ఒక మెంటల్ లాగా అనమాట. ఏం జరగబోతుందో తెలియక, అంటే గత జన్మ నుంచి బంధాలు అన్నారు కదా, దానికి ఏంటంటే నేను బాగా ఇన్వాల్వ్ అయిపోయాను అనమాట రీడింగ్లో. అందుకని ఏంటంటే ఎక్కువ నేను ఎనర్జీస్ పెట్టేదాన్ని. మొత్తం నా పేరు నా మనసులో వామ్మో అక్క, అసలు మీరు అసలు గ్రేట్ అక్క. నా మనసులో ఏముందో, నేను ఎలా ఆలోచిస్తున్నానో, మా ఫ్యామిలీలో ఫైనాన్స్ పరంగా ఇబ్బంది పడేది ఏంటో అసలు అన్నీ ఎలా పక్కాగా చెప్పారక్క. అసలు ఈరోజు నా పాటల గురించి పాట చేసినది ఏమో నాకు తెలియదు, కానీ మా గురించి పాట చేసిన అక్క అసలు సేమ్ టు సేమ్ అక్క. నా లైఫ్లో ఏం జరుగుతుందో అదే చెప్పారక్క. వామ్మో గ్రేట్ అక్క, మీరు అసలు అలా ఎలా చెప్పగలుగుతున్నారక్క మీరు. అమ్మ థ్యాంక్ యూ అక్క. మీకు కాళ్ళు పట్టుకోవాలనిపిస్తున్నాక మీరు నాకు దగ్గర ఉంటేనా అసలు మీకు ఆల్రెడీ చేసి ఎవరు అమ్మ అక్క, గ్రేట్ అక్క. హలో నమస్తే వాణి అక్క, నేను రమాలక్ష్మి అక్క. ఈ రోజు రీడింగ్ చూశాను అక్క. అసలు ఎంత కరెక్ట్గా చెప్పారంటే మీరు మా పక్కనే ఉండి మా లైఫ్ మొత్తం చూసారు చెప్పారక్క. లేకపోతే మేము మీతో ఏమైనా విషయం మా గురించి చెప్పిన విషయాలు వీడి చెప్పినట్టుంది అక్క. అసలు ప్రతిదీ స్టెప్ బై స్టెప్ అసలు మా లైఫ్లో జరిగింది మొత్తం క్లారిటీగా ఎలా చెప్పగలిగారు అక్క, ఇంత క్లారిటీగా. రియల్లీ మీరు గ్రేట్ అక్క. సూపర్ అక్క, సూపర్ అక్క. నిజంగా ఎంత క్లారిటీ చెప్పారంటే మేము ఎవరైనా మా వాళ్ళు చెప్తుంటే ఎక్కడ ముందుకు కనబడతాం, కానీ మీరు మొత్తం పాయింట్ టు పాయింట్ అసలు స్టెప్ బై స్టెప్ ఎంత క్లారిటీ చెప్పారు తెలుసు అక్క. రియల్లీ గ్రేట్ అక్క. సూపర్ చెప్పారు అక్క. అసలు మీ 4 రోజు నుంచి రీడింగ్ మొత్తం నాకు యాక్టివేట్ అవుతుంది అక్క. సూపర్ చెప్పారక్క. నిజంగా అక్క, మీరు ఎక్కడ ఉండరక్క, మీరు ఆల్రెడీ సూపర్ అక్క. కానీ మీ ఆలోచన తెలియక కొంతమంది వేస్ట్ మొక్కలు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటారు. నన్ను అసలు ఎట్లా దేంతో కూడా అర్థం కావట్లేదు నాకు. కానీ సూపర్ అక్క, సూపర్ అక్క. మీరు మా లైఫ్లోకి వచ్చి మాకు ఇంత అవేర్నెస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అక్క. రియల్లీ సూపర్ అక్క, గ్రేట్ అక్క, లవ్ యూ అక్క. ఈ దిక్కుమాలను మా పర్సన్ అక్క, మనకి అసలు మెచ్యూరిటీ లేదక్క. నిజంగా వాడు నేను నా పడితే బతికేసుకుంటాను, నా పని నేను చేసుకుంటాను తెలుసు అక్క. నలుగురిని పిలిచి పరువు తీస్తాడు, కొడతాడు, తిడతాడు. అక్క మీ రీడింగ్ ఎంత బాగా చెప్తున్నారక్క. అసలు ఆ రీడింగ్ ఏమో నాకు తెలియదు, కానీ మీ వాయిస్లో ఒక శక్తి ఉందక్క. ఆ వాయిస్ వింటే చాలు ఎంత హ్యాపీ అనిపిస్తుందో. ప్లస్ మీ మాటలు చెప్తుంటే ఎంత పిలికి ఆడపిల్లైనా సరే స్ట్రాంగ్ తయారవుతుంది అక్క. మీ వాయిస్లో అంత ధైర్యం ఉంటుంది అక్క. మీ మాటలు వింటున్నా, మీ వాయిస్ వింటున్నా అసలు ఎంత ప్రతి ఒక్క ఆడపిల్లకి ధైర్యం కలుగుతుంది అక్క. మీ వాయిస్ వింటుంటే, మీ మాటలు వింటుంటే ఎంత లో ఎనర్జీలో ఉన్న ఆడపిల్లైనా సరే స్టెప్ ఉంచుంటారు అక్క. అసలు ఆ అమ్మాయి మీరు ఎంత బాగా చెప్తున్నారక్క. అసలు మీతో పర్సనల్ రీడింగ్ చెప్పించుకోవాలని చాలా ఆశగా ఉందక్క నాకు. మేడం గుడ్ మార్నింగ్ మేడం. అన్నట్టు చెప్పడం మర్చిపోయినా మేడం. మా ముందు అయితే మేడం ఇలాగా కార్డులు షఫుల్ చేస్తున్నాను, టారో రీడర్ని నేను అని చెప్పి స్కూల్లో ఇచ్చింటారు చూడండి మేడం. అది కార్డు మీకు వీడియో చేసి పెడతాను చూడండి మేడం. వీడియో తీసి అది దాంట్లో చూసి నాకు ఈరోజు పుట్టినరోజు మా అమ్మ ఏం గిఫ్ట్ తెస్తుందో చెప్పండి యూనివర్స్ అని చెప్పి ఆ కార్డు షఫుల్ చేసి చెప్తాను మేడం. 10 కప్స్ అట్లా మీరు చెప్పినట్టు చెప్తున్నాను మేడం మా ముందు.
ఫోటో ఫోటో అన్న తీసి పెడతాను, వీడియో 1 తేదీకోకుండా తీసాను చూడండి మేడం. అట్లా చెప్పు, ఇద్దరు అట్లా ఆడుకుంటున్నారు మేడం మీ వీడియో చెప్పినట్టు మీరు. చూడండి గాయస్, ఎగ్జాంపుల్ వాళ్ళ మదరు ఆ పిల్లవాడు నాకులాగే ఇమిటేట్ చేస్తున్నాడంట ఇంట్లో. ఒకసారి చూడండి. ఫస్ట్ కొంచెం సౌండ్ తగ్గించేస్తాను. రైట్, చూడండి ఒకసారి. చాలా ఎంత బాగా షఫుల్ చేస్తున్నాడో చూడండి. అది అంత ఈజీ కాదు అలా షఫుల్ చేయడం. ఇలా ఇమిటేట్ చేస్తున్నారంట నన్ను పిల్లలు. వెరీ గుడ్, పాజిటివ్ సైనే కదా, హ్యాపీగా అనిపిస్తుంది. వాళ్ళు అబ్జర్వేషన్కి పిల్లల్ని మెచ్చుకోవాలి చక్కగా ఒక మంచి మార్గంలో. ఆ పిల్లవాడు చెప్తున్నాడంట, వాణి మేడం లాగా నేను ఐఆమ్ ఏ టారో రీడర్. ఆ అబ్బాయి బర్త్డే మొన్న, నా బర్త్డేకి మా మమ్మీ ఏం గిఫ్ట్ తీసుకొస్తుందో చెప్పండి యూనివర్స్ అని చెప్పి కార్డ్స్ వేస్తున్నాడంట. అవి వాళ్ళ స్కూల్లో స్పెల్లింగ్స్ నేర్పిస్తారు కదా, అవి ఇచ్చిన కార్డ్స్ అంట, అవి స్కూల్లో ఇచ్చిన కార్డ్స్ అంట. వాటిని టారో కార్డ్స్ లాగా షఫుల్ చేస్తూ, ఆ షఫుల్ చేసే విధానం చూడండి ఎంత చక్కగా చేస్తున్నాడో, ముచ్చట అనిపించింది. రైట్, ఓకే గైస్, ఈరోజు కొంచెం లైటింగ్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ యూనివర్స్, గైడ్ మీ. గైస్, ఇంకో విషయం చెప్పాలి. వితిన్ 2 monthsలో టారో కోర్స్ ఎవరెవరికి కావాలో మోస్ట్లీ నాకు నేమ్స్ ఇచ్చున్నారు, రిమైండ్ చేయమన్నారు, ఇన్ఫామ్ చేయమన్నారు. 2 months ముందే నేను మీకు ఇన్ఫామ్ చేస్తున్నాను. ఇక మీదట అప్పుడప్పుడు నేను గుర్తు చేస్తూ ఉంటాను టారో కోర్స్ కోసం. ఎందుకనంటే అమౌంట్ అంటే ఫీజు విషయంలో కొంతమంది ఒక 2 months ముందు చెప్తే రెడీ చేసుకుంటారు కదా, దానికోసం అన్నమాట. అప్పుడు సత్యం, ఎందుకంటే ఎవరు ఇబ్బంది పడకూడదు, నేర్చుకోవాలి అన్న జిజ్ఞాస ఉంటుంది. దట్టు అప్పటికప్పుడు చెప్తే అరేంజ్ చేసుకోలేని వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరి కోసం కూడా నేను ముందు నుంచే ప్రిపేర్ చేస్తున్నాను, ముందు నుంచే నేను మీకు చెప్తున్నా, ఇన్ఫామ్ చేస్తున్నాను. ఓకేనా? రైట్, ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ లైఫ్లో ఏం జరుగుతుంది, వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి ఎట్ ప్రజెంట్. ఓకే, 6 of Swords, Judgment, 3 of Swords, very good, the Sun, 5 of Swords, 4 of Wands, the Tower, Ace of Pentacles, Eight of Cups. తన లైఫ్లో ఏం జరుగుతుంది, కరెంట్ ఎనర్జీస్ ఏంటి. బాటమ్ ఆఫ్ ద డెక్, ద ఫూల్, వెరీ గుడ్, వెరీ గుడ్. బాటమ్ ఎనర్జీస్ చూడండి ఎట్లా వస్తున్నాయో. ఆల్రెడీ మీ పార్ట్నర్ మ్యారీడ్, కర్మ, జస్టిస్ కార్డ్, 5 of Cups and the Hierophant. వెయిట్ ఏ మూమెంట్. ఓకే గైస్, పవర్ వచ్చింది. థ్యాంక్ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఓకే, చూడండి టైం ఎలా కలిసి వస్తుందో చూడండి. 1 day నుంచి పవర్ లేదు,
ఇప్పుడు రీడింగ్లో కూర్చున్నాను. అంటే మన సంకల్పం ఎలా ఉండాలి అని అంటే ఇలా ఉండాలి. పవర్ లేదు అని నేను రీడింగ్ చేయడం ఆపేస్తే అది ఒక ఎక్స్క్యూజ్ అవుతుంది. ఏదైతే చీకట్లో అయినా చెప్తా నేను. పని జరగాలి అంతే, ఆగకూడదు. నేను అదే చెప్తున్నాను. ఏదన్నా చేసేటప్పుడు మీరు ఒక గోల్కి వెళ్ళాలి, ఒక సాధించాలి అనుకున్నప్పుడు ఎక్స్క్యూజెస్ ఎతకమాకండి. ఓకేనా? ఏది ఏమైనా 100 6 600 వర్క్ చేయాల్సిందే అంతే. ఆ కమిట్మెంట్ ఉండాల్సిందే. సో అప్పుడు మాత్రమే యూనివర్స్ ఇప్పుడు ఎలా సపోర్ట్ చేశారు, ఆల్ ఆఫ్ సడన్ అది మన పాజిటివిటీ అలా ఉండాలి, పాజిటివ్ థింకింగ్ అలా ఉండాలి. అప్పుడు అన్నీ పాజిటివ్గానే జరుగుతాయి, అనుకూలిస్తాయి. రైట్. ఇక్కడ మీ పార్ట్నర్ లైఫ్లో ఏం జరుగుతుంది అనే దానికి, మీ పార్ట్నరు పాస్ట్లో ఏదైతే మీ లైఫ్ నుంచి మూవ్ ఆన్ అయిపోయారో, మేబీ తన ఫ్యామిలీ కోసమో లేకపోతే ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ కనపడుతుంది ఇక్కడ. ఫ్యామిలీ, పిల్లలు, ఈ సిచ్యువేషన్స్ కనపడుతుంది. మరి ఎవరి ఎనర్జీస్ నాకు కనెక్ట్ అయినాయో ఐ డోంట్ నో, వాళ్ళు తీసుకోండి. మిగతా వాళ్ళకి కాదా అంటే ఏ పాయింట్ రెజనేట్ అవుతుందో అది తీసుకోండి, మిగతాది వదిలేయండి మిగతా వాళ్ళ కోసం. రైట్. ఇక్కడ నాకు ఏం కనపడుతుందంటే, ఏదైతే మీ పర్సను తన లైఫ్లో ఇంకొక పర్సన్ ఎవరో ఉన్నారు, ఆ పర్సన్ కోసమో ఆ సిచ్యువేషన్ కోసమో అక్కడ తను హ్యాపీగా ఉంటారు అన్న ఫీలింగ్ తోటి మీతో నుంచి, మీ లైఫ్ నుంచి మూవ్ ఆన్ అయిపోయి తను మీకు చాలా దూరం వెళ్ళిపోయారు. దాదాపు ఒక 5-6 months టు కొంతమంది 6 years కూడా అయింది మీ లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోయి. 6 years కూడా అయింది, 5 to 6 years అయింది. ఇక్కడ అదే కనపడుతుంది. సో ఆల్ ఆఫ్ సడన్ మీ లైఫ్ నుంచి తన ఫ్యామిలీ కోసం మిమ్మల్ని కోల్డ్ బిహేవ్ చేస్తూ చీట్ చేస్తున్నాను అని తనకు తెలిసినా కూడా చీట్ చేసి మూవ్ ఆన్ అయిపోయారు. ఇప్పుడు ఏదైతే తను హ్యాపీగా ఉంటాను అక్కడ అనుకొని వెళ్ళిపోయారో, అక్కడ ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్, హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్. నటిస్తున్నారు, పైకి సంతోషంగా ఉన్నట్టు నటిస్తున్నారు. డివైన్ని ప్రే చేస్తూ ఉన్నారు. ఏంట్రా ఈ కర్మ, నాకు నేను ఏమనుకొని వచ్చాను, బంగారం లాంటి పర్సన్ని దూరం చేసుకొని నా లైఫ్లో నుంచి ఎంత మూర్ఖంగా బిహేవ్ చేశాను, నేను ఎంత రూడ్గా బిహేవ్ చేశాను, నా పర్సన్కి హార్ట్ బ్రేక్ ఇచ్చి నేను ఏదైతే సంతోషం కోసం దొరుకుతుంది అని చెప్పి ఇక్కడ అనుకొని వచ్చానో, ఇప్పుడు అక్కడే నాకు హార్ట్ బ్రేక్ అయింది. ఇప్పుడు ఈ రిలేషన్ని కంటిన్యూ చేయాలా లేదా ఈ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోయి బయటికి రావాలా? ఇక్కడ కమిటెడ్ రిలేషన్షిప్ కనపడుతుంది, పార్ట్నర్షిప్, కమిటెడ్ రిలేషన్షిప్ కనపడుతుంది. ఏంజల్స్, వై ఈస్ దిస్ 6 of Swords హియర్, 5 of Cups. చూడండి, తను మీ లైఫ్ నుంచి వెళ్ళిపోవడం అనేది రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, లిటరల్లీ ఏడుస్తున్నారు. మీరు అనుకోవచ్చు వాళ్ళేం ఏడవట్లేదు మేడం, ఇట్లా అట్లా అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ కనపడుతుంది కదా, తాత్కాలికంగా గెలిచానన్న అహంకారం, గర్వం ఉన్న పైకి యాటిట్యూడ్ చూపిస్తున్నారు, హ్యాపీగా ఉన్నట్టు యాటిట్యూడ్ చూపిస్తున్నారు. ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కూడా కనపడుతుంది. అట్ ద సేమ్ టైం రిగ్రెట్ అయితే కూడా ఫీల్ అవుతున్నారు, డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు. ఇక్కడ జెమినై, లిబ్రా, అక్వేరియస్ అంటే మిథున, తులా, కుంభ రాశి వాళ్ళకి ఎనర్జీ కనపడుతుంది. వై ఈజ్ దిస్ జడ్జ్మెంట్ హియర్, 9 of Pentacles. థర్డ్ పార్టీ వచ్చేసింది. ఇక్కడ థర్డ్ పార్టీ అంటే థర్డ్ పర్సను ఆల్రెడీ జాబ్ హోల్డరు, అది ఏ జాబ్ అయినా సరే, ఏ బిజినెస్ అయినా సరే, సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్ అని కనపడుతుంది. చూసే వ్యూవర్స్ మేల్ అయినా ఫీమేల్ అయినా మీ పార్ట్నర్ని ఇమాజిన్ చేసుకోండి.
ఓకేనా? ఎందుకంటే నా వర్షన్‌లో నాకు కన్వీనియంట్‌గా ఉంటుందని నేను అలా చెప్తున్నాను. ఇక్కడ థర్డ్ పర్సను మీ పార్ట్నర్‌ని ఎటువంటి సిట్యుయేషన్‌లో కూడా పట్టించుకోవట్లేదు. తన లైఫ్ ఏంటి? తన సెల్ఫ్ కేర్ ఏంటి? తన సెల్ఫ్ ఎంజాయ్‌మెంట్స్ ఏంటి? తన హ్యాపీనెస్ ఏంటి? ఇదే కాన్సంట్రేషన్‌లో తన మనీ ఎర్నింగ్స్ ఏంటి? ఎలా కూడబెట్టాలి? ఎలా కొనుక్కోవాలి? నాకు నచ్చినయన్ని ఎలా నేను అనుభవించాలి? నేను ఎలా హ్యాపీగా ఉండాలి? ఫ్రెండ్స్‌తో తన ఎంజాయ్‌మెంట్స్‌లో తను హ్యాపీగా బిందాస్‌గా ఎటువంటి టెన్షన్ లేకుండా ఇక్కడున్నారు. సో, ఇక నాకు తెలిసి థర్డ్ పర్సనే మీ పార్ట్నర్‌ని లీవ్ చేసేయాలి అన్న ఒక డెసిషన్‌కి వచ్చే క్రమంలో కనపడుతున్నారు నాకిక్కడ. ఓకేనా? సింగిల్, ఇండిపెండెంట్, సెల్ఫ్ కాన్ఫిడెంట్ లేడీ ఆర్ జెంట్ థర్డ్ పర్సన్. ఇక్కడ అదే కనపడుతున్నారు. సో, వై ఈస్ దిస్ 3 ఆఫ్ సోర్డ్స్ హియర్? పేజ్ ఆఫ్ కప్స్. ఇక్కడ మీ పార్ట్నరు చాలా ఇన్నోసెంట్ అని చెప్పొచ్చు. చైల్డిష్ బిహేవియర్, చైల్డిష్ మైండ్ సెట్, ఆకారం, వయసు ఎంతైనా కావచ్చు. ఇక్కడ మీ పార్ట్నర్‌ది చైల్డిష్ మైండ్ సెట్ అనమాట. ఇమ్మెచ్యూరిటీ. అండ్ ఇంకొకటి కూడా పిల్లల విషయంలో కూడా ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఒకవేళ వాళ్ళకి పిల్లలు ఉండుంటే ఆ పిల్లల విషయంలో కూడా ఆలోచిస్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ మీ పర్సను మీకు చేసిన దానికి అపాలజీ చెప్పాలి అని కూడా ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఆల్రెడీ థర్డ్ పర్సన్ తోటి అపాలజీ చెప్పడానికి కమిటెడ్ రిలేషన్షిప్ కదా. తన ప్రయత్నం అయితే చేశారు. బట్ నో వర్కౌట్ అవ్వల. అంటే కేర్ చేయట్లేదు థర్డ్ పర్సను. అసలు మీ పార్ట్నర్‌ని కేరే చేయట్లేదు. ఎందుకంటే ఇక్కడ థర్డ్ పర్సన్ చాలా మెచ్యూరు, ఇండిపెండెంట్, మనీ సఫిషియెంట్‌గా ఎర్న్ చేసే పర్సను. అలాంటి పర్సను ఇలాంటి ఈ ఇన్నోసెన్స్, ఒక ఇమ్మెచ్యూర్ పర్సన్ తన హస్బెండ్ అయినా, వైఫ్ అయినా ఎందుకు ఎంతకాలం బేర్ చేస్తారు? పట్టించుకోవట్ల. అక్కడ ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలనైతే ఆలోచిస్తున్నారు. వెక్స్ అయిపోయినారనమాట థర్డ్ పర్సను. మీ పార్ట్నర్‌తో వేగి వెక్స్ అయిపోయినారు. ఇమ్మెచ్యూరిటీ. చెప్తే ఏదో అంటారు కదా, చెప్తే వినరు, గిల్లితే ఏడుస్తారని. ఆ టైపు. అసలు మీ పార్ట్నర్ వినిపించుకునేదే కాదు, సిచ్యువేషన్‌ని అర్థం చేసుకునేది కాదు. అంత ఇమ్మెచ్యూర్ నేచరు. దట్టు దానికి తగ్గట్టు మూర్ఖత్వం, ఈగో, ఎక్స్‌ట్రా క్వాలిఫికేషన్స్ అనమాట ఇవి. వై ఈస్ దిస్ ద సన్ హియర్? 5 ఆఫ్ పెంటికల్స్. యెస్. ఇక్కడ థర్డ్ పర్సన్ చాలా అంటే చాలా తెలివి, టాకటివ్, మ్యానిపులేటివ్, నాలెడ్జ్, ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో, ఎవరితో ఎప్పుడు ఎలా బిహేవ్ చేయాలో, ఆ సందర్భానికి తగ్గట్టు సిచ్యువేషన్ని తనకు అనుగుణంగా మార్చుకోగలిగిన కెపాసిటీ ఉన్న పర్సను. వెయిట్ ఏ మొమెంట్, పాపం మీకు డిస్టర్బ్ అవుతుంది. నేను తగ్గించేస్తాను మొత్తం. ఓకే. మ్యానిపులేటివ్ పర్సన్, చాలా తెలివిగల పర్సన్ అనమాట. సో తన సాయశక్తులా ప్రయత్నించి మూర్ఖత్వాన్ని జయించలేరండి. మూర్ఖుల మనసు రంజింప చేయలేరు. సో థర్డ్ పర్సను ఎంతో ట్రై చేసి వదిలేసి తన లైఫ్ తను హ్యాపీగా బిందాస్గా బతుకుతున్నారు. అది మీ పార్ట్నర్కి హార్ట్ బ్రేక్ అయిపోతుంది. ఎందుకనంటే ఇక్కడ మిమ్మల్ని కోల్డ్ బిహేవ్ చేస్తూ, బ్యాక్ స్టాబింగ్ చేస్తూ మూవ్ ఆన్ అయిపోయారు. అక్కడ ఏదో ఆశించి అక్కడే ఉండాలనో, రెస్పాన్సిబిలిటీనో, సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ మే బీ. ఇక్కడ మీ పార్ట్నరు ఆల్రెడీ డిపెండెంట్ అనేది కూడా అర్థమవుతుంది. అవతల పర్సన్ మీద ఫైనాన్షియల్లీ, ఎమోషనల్లీ డిపెండెంట్ అని కూడా అర్థమవుతుంది.
బట్ ఎస్ ఇక్కడ థర్డ్ పర్సన్ ఫైనాన్షియల్లీ కూడా రాల్చట్లేదు అనమాట. మనీ ఇష్యూస్ కూడా ఉన్నాయి. సో నెక్స్ట్, వై ఈజ్ దిస్ 5 ఆఫ్ సోర్డ్స్ హియర్, ఏస్ ఆఫ్ సోర్డ్స్. మైండ్తో ఇప్పుడు తనకు ఒక క్లారిటీ వచ్చేసింది, కానీ తనకి ఏమీ తెలియదు, ఇన్నోసెంట్ అన్నట్టు ఏదో రకంగా గెలవాలి. పైకి మీ విషయంలో మీకు దగ్గరలో ఉంటే మీతో కమ్యూనికేట్ కాకపోయినా కనబడుతూ ఉంటే తను నటిస్తున్నారు. మీకు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉంటే తను మీకు ముఖం చూపించడానికి కూడా చెల్లట్లేదు. తను చేసిన బిహేవియర్కి ముఖం కూడా చూపెట్టలేక మైండ్తో తను మొదటి నుంచి కూడా, మీ పార్ట్నరు మొదటి నుంచి కూడా మనసుతో ఆలోచించుంటే ఈ పాటికి మీ రిలేషన్ ఎక్కడో ఉండేది. ఎప్పుడు స్ట్రాటజీస్, మైండ్ గేమ్స్, పాలిటిక్స్, మైండ్తోనే ఆలోచిస్తున్న పర్సను. సో యాక్షన్ తీసుకోవాలి. తనకైతే ఒక క్లారిటీ అయితే కంపల్సరీ వచ్చింది. ఇక్కడ సింహరాశి, అట్ ద సేమ్ టైం ఎక్కువ జెమిని, మిథున రాశి, సింహరాశి, తులారాశి, కుంభరాశి, ఈ ఎనర్జీ ఎక్కువ కనపడుతుంది. ప్లీజ్ ఏంజల్స్, వై ఈజ్ దిస్ 4 ఆఫ్ వ్యాండ్స్ హియర్, 2 ఆఫ్ కప్స్. ఇక్కడ మీ గురించి అంటే ఇప్పుడు తన లైఫ్లో ఏం జరుగుతుంది, మీ గురించి కరెంట్ ఫీలింగ్స్ ఇది కదా. ఇక్కడ తను మీ విషయంలో మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా ఆల్ ఆఫ్ సడన్ మొత్తం కొలాప్స్ చేసేసి తను యాక్షన్ తీసుకునేసారు, ఇంపల్సివ్ యాక్షన్ తీసుకున్నారు. ఇప్పుడు హీల్ అయ్యే క్రమంలో ఉన్నారు. తనని ఇప్పుడు నేను యాక్షన్ తీసుకుంటే ఒక క్లారిటీకి అయితే వచ్చేసారు, ఏం చెయ్యాలి, నెక్స్ట్ ఏంటి అనేది ఒక క్లారిటీకి అయితే వచ్చారు. యాక్షన్ తీసుకోవాలి. ఇక్కడ 2 ఆఫ్ కప్స్, మీరే కదా, మీరు తను ఇద్దరు భాగస్వామ్యం. తన లైఫ్లో చాయిస్ కూడా ఉంది. మీరు థర్డ్ పర్సన్, రైట్? అక్కడ థర్డ్ పర్సన్ ఏమో కమిటెడ్ రిలేషన్షిప్, అండ్ మీకు ఇక్కడ కమిట్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నారు, మీతో కమిట్మెంట్ మాట్లాడాలి అనుకుంటున్నారు. ఏది అంతా అయిపోయిన తర్వాత మనిషి చేతిలో ఉన్నప్పుడు, మనిషి ప్రేమతో ఉన్నప్పుడు, ఆకలితో ఉన్నప్పుడు పెట్టలేని, కడుపు నింపలేనిది, ఆకలి పూర్తిగా చచ్చిపోయిన తర్వాత నువ్వు పంచభక్ష పరమాణాలు పెట్టిన ఉపయోగం ఏంటి? దిస్ ఈజ్ మై క్వశ్చన్. మీకు విరక్తి అయిపోయింది, చీ అనిపించింది, మీరు పడ్డ స్ట్రగుల్కి, తను చేసిన బిహేవియర్కి మీరు ఎంత పెయిన్ పడాలో అంత పెయిన్ పడ్డారు. అన్ఎక్స్పెక్టెడ్గా హార్ట్ బ్రేక్, మీకు మొత్తం కొలాప్స్ చేసుకొని తను చేసిన బిహేవియర్కి మీ ఇద్దరి మధ్య మొత్తం కొలాప్స్ చేసుకొని వెళ్ళారు. సో ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని రావాలి అది ఆలోచిస్తున్నారు. మీతో న్యూ బిగినింగ్ అయితే చేయాలనుకుంటున్నారు, మీకు న్యూ ఆఫర్ అయితే తీసుకొని రావాలనుకుంటున్నారు. మీ పార్ట్నర్కి తెలివితేటలు ఉన్నాయి కానీ వాడరండి. చెప్పాను కదా మూర్ఖత్వం అని, నాకే అన్నీ తెలుసు. ఇంకొకటి ఇక్కడ మీ పార్ట్నరు ఎట్లా అంటే తన ఇష్టానికి తను బిహేవ్ చేస్తారు. ఎవరు చెప్పినా వినరు, వినే టైప్ కాదు. ఎవరైనా అడిగినా వెళ్తూ ఉన్నారు, దారిలో వెళ్తున్నారు, తల పైకి ఎత్తి నాకేంటి అన్న ధీమాతోటి వెళ్తూ ఉన్నారు. కింద బురదనో, లోయనో, లేకపోతే కాలువనో, చెరువునో ఏదో ఉంది, చూసుకోకుండా కాలు వేస్తున్నారు. ఎవరన్నా చూసి తన వెల్విషర్స్, తన మంచి కోరుకునే వాళ్ళు ఎవరన్నా చూసి తనకు చెప్పినా, అరే ముందు చూడరా నాయన, ముందు చూడు, పడిపోతావు అని చెప్తున్నా, నువ్వేంటి నాకు చెప్పేది, నాకు తెలుసు నేనేం చేయాలో, పోయి నువ్వు పని చూసుకోపో. ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్. ఇలాంటి వాళ్ళని ఎవరు బాగు చేస్తారు చెప్పండి? బాగు చేయాలని చూసినా ఈయన టైప్ కాదు కదా మీ పార్ట్నర్. 5 ఆఫ్ సోర్డ్స్ చూడండి,
ఇక్కడ కూడా ఈ డెక్ నుంచి 5 ఆఫ్ సోర్స్, ఈ డెక్ నుంచి 5 ఆఫ్ సోర్స్. ఇక్కడ ఏంటంటే మిమ్మల్ని ఆల్రెడీ చీటింగ్ చేశారు, డిఫీట్ చేశారు, ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి, తననే మోసం చేసుకుంటున్నారు. ఇక్కడ మీ పార్ట్నరు ఇప్పుడు కూడా తనని మోసం చేసుకుంటున్నారు. మీ లైఫ్లోకి రావాలి అన్న తనే అజంప్షన్ అంటారు కదా. అంటే ఇప్పుడు నేను ఒకవేళ తనతో న్యూ బిగినింగ్ చెయ్యాలి, తన లైఫ్లోకి వెళ్ళాలి, తనని ఆఫర్ చేయాలి, సారీ చెప్పాలి, కమిట్మెంట్ ఇవ్వాలి అని ఇలా అనుకుంటున్నా ఫీల్ ఫ్రీగా. అంటే ఇప్పుడు మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వచ్చినా ఎలా వస్తారంటే ఫీల్ ఫ్రీగా, అసలు పాస్ట్లో ఏమీ జరగలేదు, అసలు ఇప్పుడే మీరు కొత్తగా కలుస్తున్నారు, ముఖపరిచయం ఉండి కొంతకాలం దూరం అయిన తర్వాత ఇప్పుడే కలుస్తున్నారు అంటే ఎలా బిహేవియర్ ఉంటుందో అలా బిహేవ్ చేయాలనుకుంటున్నారు. దొంగ తెలివితేటలు. ఇంకా మండుతుంది, ఇంకా కోపం వస్తుంది ఇట్లాంటి పనులు చేస్తే. తన బిహేవియర్ ఇదే, ఇమ్మెచ్యూరిటీ అనేది ఇదే. ఒక సీరియస్నెస్ లేదు రిలేషన్షిప్లో, ఇప్పటికి కూడా లేదు. అగైన్ చూడండి బాటమ్ ఆఫ్ ద డెక్, ఇదే ఎనర్జీ. 4 ఆఫ్ వ్యాండ్స్. మీతో రీకన్సిలేషన్ అవ్వాలి, మీకు స్టెబిలిటీ ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారు. బట్ ఒక సీరియస్నెస్ లేని కమిట్మెంట్ దేనికి? ఒక మెచ్యూరిటీ లేని కమిట్మెంట్ దేనికి? వై ఈస్ దిస్ Ace of Pentacles here? Why is this Ace of Pentacles here? Two of Wands. ఇంకొకటి ఏంటంటే ఎస్, తన దగ్గర మనీ ఇష్యూస్ ఇక్కడ కూడా కనిపించింది కదా. 5 ఆఫ్ పెంటికల్స్, మనీ ఇష్యూస్, మనీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు, ప్లానింగ్ చేస్తున్నారు, డెసిషన్ తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారు. తన లైఫ్లో ఉన్న 2 చాయిసెస్లో తను సఫిషియెంట్గా మీకు కమిట్మెంట్ ఇస్తే మీకు సఫిషియెంట్గా చూసుకోగలనా లేదా, తన దగ్గర అంటే 100కి రూపాయి మాత్రమే తన దగ్గర ఉంది. సో దాంతో చాలా ఇన్సెక్యూరిటీస్ అనమాట, చాలా ఇన్సెక్యూరిటీస్. అందుకని క్లోజ్డ్ ఆఫ్గా ఉన్నారనమాట. అంటే చూసి పిసినార్లాగా ఖర్చు పెట్టుకోవడము, హిడెన్ సీక్రెట్స్ ఇవన్నీ బయటకు పెట్టరు. తన దగ్గర ఫైనాన్షియల్ ప్రాబ్లము ఉంది, లేకపోతే మనీకి ఇబ్బంది పడుతున్నారు, లేకపోతే తను ఆల్రెడీ థర్డ్ పర్సన్ మీద డిపెండ్ అయి ఉన్నారు, ఇవన్నీ బయట పెట్టరు అనమాట. చాలా లోటుపాట్లు ఉంటాయి తనలో, చాలా ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి, బట్ అవన్నీ మీతో షేర్ చేయరు. మీ పార్ట్నర్కి చిన్న హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయండి ఇక్కడ. వై ఈస్ దిస్ టవర్ కార్డ్ హియర్? హాస్పిటల్కి వెళ్ళడం రావడం, చిన్నవి ఒకటి పోతే ఒకటి, ఇలా ఏదో ఒకటి తను సఫర్ అవుతున్నారు అనేది కనపడుతుంది. మనీ చాలా ఖర్చు అవుతుంది. డివైన్ని కూడా ప్రే చేస్తున్నారు తను, మనీ విషయంలో కూడా ఒక స్టెబిలిటీ రావాలి, కానీ తను అనుకున్నంత స్టెబిలిటీ అయితే లేదు. 3 ఆఫ్ పెంటికల్స్. తను ఆల్ ఆఫ్ సడన్ ప్లానింగ్స్ చేస్తున్నారు. మేబీ తన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తున్నారు, ప్లానింగ్స్ చేస్తున్నారు. ఫైనాన్షియల్గా కూడా తను గెయిన్ అవ్వాలి, పార్ట్నర్షిప్ చేసి అయినా సరే ఫైనాన్షియల్గా అచీవ్మెంట్ సాధించాలి, ఎదగాలి అని అయితే ఆలోచిస్తున్నారు. బట్ అది అవ్వట్లే. దేంట్లో ఏలుబెట్టినా మొత్తం స్మాష్, బూడిదే. ఏంటి మొత్తం బూడిదే. చేసిన పాపం ఊరికనే పోతుందా? 9 ఆఫ్ సోర్ట్స్, యాంగ్జైటీ, నైట్ మేర్స్, స్లీప్లెస్ నైట్స్, డిప్రెషను, చాలా స్ట్రెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు, నిద్ర పట్టట్లేదు, ఉన్నట్టుండి లేచి కూర్చొని
ఒక తెలియని భయంతో ఫ్యూచర్ ఏంటిని యాడ్ అవ్వడం, ఇలాంటి చాలా ఈ సిచ్యువేషన్లో ఉన్నారు అనేది కనపడుతుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఈ డెక్లో ఇందాక కూడా చూసాం కదా, బాటమ్ ఆఫ్ ద డెక్ కర్మ ఫేస్ చేస్తున్నారు. డిప్రెషను, రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఎస్పెషల్లీ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఇంతకుముందు మిమ్మల్ని సొసైటీ, మ్యారేజ్ ఇట్లాంటివన్నీ వాటి గురించే ఆలోచించారు. కానీ మీరేమవుతారు, మీ ఫీలింగ్స్ ఏంటి, మీ సిచ్యువేషన్ ఏంటి, తను ఆల్ ఆఫ్ సడన్ ఇలా బిహేవ్ చేసిపోతే మీ పరిస్థితి ఏంటి, మీరు ఏ రకంగా రియాక్ట్ అవుతారు, మీ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అని ఒక్క సెకండ్ కాదు కదా, అర సెకండ్ కూడా ఆలోచించలా. తన వర్షనే తను చూసుకున్నారు, తన గురించే తను ఆలోచించుకున్నారు తప్ప మీ గురించి ఇక్కడ ఆలోచించలేదు. ఇప్పుడు తను కర్మ ఫేస్ చేస్తున్నప్పుడు, ఆల్రెడీ చేసి వచ్చారు కదా మీతో, ఆ కర్మని ఇప్పుడంతా ఇక్కడ సఫర్ అవుతున్నారు. ఫైనాన్షియల్ ఇష్యూస్, ఫ్యామిలీ ఇష్యూస్, మెంటల్ ఇష్యూస్, ఫిజికల్గాను హాస్పిటలైజ్డ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. కాకపోతే హెల్త్ పరంగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఇక్కడ. ఎస్, ఎన్ని తలుచుకుంటూ ఏడుస్తున్నారు, లిటరల్లీ బాధపడుతున్నారు. వై ఈస్ దిస్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ హియర్? ఇక్కడ కింగ్ ఆఫ్ సోర్డ్స్. మీ పర్సను చాలా ఇంటెలిజెంటే, కానీ తెలివితేటల్ని ఉపయోగించరు. ఎందుకంటే మూర్ఖత్వం కదా. మనకు నాలెడ్జ్ ఉంది కానీ మనం ఉపయోగించాం. ఎందుకు? మనకి ఈగో కదా. అందరూ మన కంట్రోల్లోనే ఉండాలి, మనం చెప్పినట్టే అవ్వాలి, నాకు నచ్చినట్టే అవ్వాలి. అవ్వకపోతే ఎవడో అంట, ఏదోలే ఆ సామెత బాగుండదు చెప్తే. చాలా స్ట్రాంగ్ మైండెడ్ మీ పర్సను, లాజికల్ థింకరు, ఎమోషనల్గా చాలా దూరంగా ఉంటారనమాట. ప్రాక్టికల్గా ఆలోచించే పర్సన్ అంటే నేను ఇందాకనే చెప్పాను కదా, మైండ్తోనే ఎక్కువ ఆలోచిస్తారు, మనసుతో ఎక్కువ ఆలోచించరు. అందువల్లనే అంత ఈజీగా నేను మీకు ఇక్కడ నాకు ఒక సినారియో గుర్తొస్తుంది. ఒక ఇంట్యూషన్కి నాకు ఎలా వస్తుందంటే, మీలో మీ పార్ట్నర్ ఎవరో తన లైఫ్లో పాస్ట్లో పెంపుడు జంతువులు ఏవో ఉన్నాయి. అవి కొన్ని సంవత్సరాల నుంచి తనకి, తన పిల్లలకి ఆటల్లో కానీ, హెల్ప్లో కానీ, కాపలా కాయడంలో కానీ ఇంత హెల్ప్ చేసి విశ్వాసంగా ఉండి, అది మేబీ డాగ్ అయినా అయ్యుండొచ్చు, వేరే పెట్ యానిమల్ అయినా అయ్యుండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఎక్కువగా ఇళ్లలో డాగ్స్ని పెంచుకుంటారు కాబట్టి పెట్ యానిమల్ అంటే మీ ఇది మీరు ఇమాజిన్ చేసుకోండి. ప్రీవియస్లో మీ పార్ట్నర్ లైఫ్లో పెట్స్ ఏదో ఉన్నాయి. నాకు కళ్ళు మూసుకుంటే విజువలైజేషన్స్ ఇట్లా వస్తున్నాయి. ఏంటంటే ఆ పెట్ ఆల్ ఆఫ్ సడన్ చనిపోయింది. సో ఆ పెట్ని ఇప్పుడు ఎవరైనా ఒక పెట్ తోటి బాండింగ్ ఎలా ఉంటుంది అంటే, ఇన్ని సంవత్సరాలు దాంతో, అది మనతో కలిసి ఉన్నప్పుడు దాంతో ఒక అటాచ్మెంట్ ఉంటుంది కదా. మీ పార్ట్నర్ పాస్ట్లో చేశారండి, ఏదో చేశారంటే ఆ పెట్ని తీసుకెళ్ళి దానికి చేయాల్సిన కార్యక్రమాలు ఉంటాయి కదా. ఒక రెస్పెక్ట్, ఇంతకాలం మనతో ఉండి మన ఇంటిని, మనని ఎంత సంతోషపెట్టింది, మన పిల్లల్ని సంతోషపెట్టింది, కలిసి ఇంతకాలం నడిచింది మనతోటి. సో అది ఈరోజు లేదు అన్నప్పుడు దాన్ని, అది చిన్న బర్డ్ అయినా సరే, పావురం అయినా సరే, లేకపోతే చిలుకైనా సరే, లేకపోతే బర్డ్స్ అయినా సరే, లేకపోతే కుందేలైనా, డాగ్ అయినా, ఏదైనా సరే, అది మనతో ఉన్నప్పుడు ఒక అటాచ్మెంట్ ఉంటుంది కదా మనకి. అది పోతే ఒక బాధ. అటాచ్మెంట్ తోటి ఎమోషనల్లీ బాధ కలుగుతుందా? కానీ మీ పార్ట్నరు అలా ఏం లేకుండా దాన్ని, యాక్చువల్గా మనలాంటి వాళ్ళం ఏం చేస్తాం, అది ఇలా అయినప్పుడు దాన్ని ఒక చిన్న, పిల్లలు కూడా చేస్తారండి, పిల్లి అయినా సరే పిల్లలు కూడా చేస్తారండి. ఎమోషనల్గా కనెక్ట్ అయినప్పుడు అవి పెట్స్ ఏమన్నా చనిపోతే తీసుకొని వెళ్ళి మన ఇంట్లోనే చుట్టుపక్కల ఏదైనా ప్లేస్ ఉంటే ఏదో ఒక మూల గుంట తీసి అలా
పెట్టి ఒక పువ్వన్న అలా పెడతారు, అవునా? ఇవి చిన్న పిల్లలు కూడా చేస్తారు, ఎమోషనల్ కనెక్షన్ అది. కానీ మీ పార్ట్నర్ పాస్ట్లో ఇన్ని సంవత్సరాల బాండింగ్ని తీసి పక్కన పడేసి ఆ పెట్ని తీసుకెళ్ళి చెత్తకుప్పలో పడేసి వచ్చారు, దూరంగా తీసుకెళ్ళి చెత్తకుప్పలో పడేసి వచ్చారు. అది ఎంత హారిబుల్ అంటే, ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే, నాకు వచ్చిన ఇంట్యూషన్కి నేను ఎందుకు చెప్తున్నానంటే, మీ పర్సనల్ అంత ఎమోషనల్లీ వీక్, ప్రాక్టికల్, నో రూడ్ మైండెడ్, హార్టెడ్, స్ట్రాంగ్ హార్టెడ్ పర్సన్ అనమాట. అలా అంత రూడ్గా ఎవరు బిహేవ్ చేయరు. తనకు ఉండొచ్చేమో, కానీ ఈ సెన్సిటివిటీ లేదు తనలో. నేను అందుకని ఇది చెప్పాను, నాకు అది ఇంట్యూషన్కి వచ్చి. సో ఇక్కడ కూడా మీ పర్సన్ మైండ్తోనే గేమ్లు ఆడతారు, లాజిక్గా ఆలోచిస్తారు. ప్రీవియస్లో కూడా మీ విషయంలో అదే జరిగింది. వై ఈస్ దిస్ 8 of Cups హియర్? ఏస్ ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ ఏస్ ఆఫ్ పెంటికల్స్ని క్లారిఫై చేస్తే కింగ్ ఆఫ్ సోర్డ్స్ వచ్చింది. ఇక్కడ 8 of కప్స్ని క్లారిఫై చేస్తే ఏస్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. సత్యం. సో ఇక్కడ ఫైనాన్షియల్ స్టెప్ ఇప్పుడు మీకు వచ్చినా తను ఏం చెప్తారంటే, తన ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం, తన కెరీర్ కోసం మీతో రిలేషన్ నుంచి దూరం వెళ్ళిపోయాను. ఎందుకంటే నిన్ను నీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకునే అంత రేంజ్ కాదు నాది. అందువల్ల నేను భయపడిపోయి డిసప్పాయింట్ అయ్యి నేను నా రెస్పాన్సిబిలిటీస్ నుంచి దూరంగా పారిపోయాను. అది నీకు చెప్పలేదు, నీతో డిస్కస్ చేయలేదు. నా అంతటా నేను డెసిషన్స్ తీసుకొని నీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయాను. ఇంకొకటి, సొసైటీ గురించి కూడా ఆలోచించాను. సొసైటీ గురించి ఆలోచించాను, మనీ గురించి ఆలోచించాను, కెరీర్ గురించి ఆలోచించాను, నా స్టెబిలిటీ గురించి ఆలోచించాను, నా ఫ్యామిలీ గురించి ఆలోచించాను, నా పిల్లల గురించి ఆలోచించాను. కానీ ఇంత మదర్లీ, ఒక డౌన్ టు ఎర్త్, మీకు అన్నీ ఉన్నా కూడా డౌన్ టు ఎర్త్ ఉన్న లాగా ఉన్న పర్సన్ మీరు. అలాంటి మీ గురించి మాత్రం ఏమీ ఆలోచించలేదు. వితౌట్ ఎనీ సెకండ్ ఆప్షన్ తను మీ లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోయారు. ఇప్పుడు దానికి రిగ్రెట్ ఫీల్ అవుతూ ఏడుస్తున్నారు. ఎందుకు? ఇప్పుడు కర్మ ఫేస్ చేస్తున్నారు కదా, అందువల్ల అనమాట. మేబీ ఇక్కడ ఒకటి ఈగో, రూడ్ మైండెడ్ చెప్పాను కదా, కంట్రోలింగ్ కెపాసిటీ, స్టబ్బోన్ పర్సన్, అథారిటేటివ్, లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న పర్సన్ అనమాట. పైకి మాత్రం ఇన్నోసెంట్గా కనిపిస్తారు, కానీ మీ పార్ట్నర్ అంత ఇన్నోసెంట్ ఏం కాదు. సో ఇక్కడ అదే కనపడుతుంది. తన నెక్స్ట్ యాక్షన్ కూడా ఏదో చూద్దాము. ప్లీజ్ ఏంజల్స్, మా వ్యూవర్స్ యొక్క పార్ట్నరు, తన సిచ్యువేషన్స్ ఏంటి, ఇప్పుడు కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, అన్నీ చూసాము. తన నెక్స్ట్ యాక్షన్ ఏంటి, తన నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకోబోతున్నారు? ప్లీజ్ గివ్ మీ ఆన్సర్. ఇంకా ప్లానింగ్లోనే ఉన్నారండి, ఇంకా ప్లానింగ్. ఎంతసేపు ఎట్లా అంటే తనకు నో ఎమోషన్స్ అండి. ఇక్కడ నేను క్లియర్గా చెప్తున్నాను, తను చేసిన దానికైతే బాధ అయితే ఉంది, రిగ్రెట్ అయితే ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు కూడా రిగ్రెట్ ఫీల్ అవుతూ కూడా పైకి నటిస్తున్నారు. తను బిందాస్గా ఉన్నారు తన లైఫ్లో, తనకేం గిల్ట్ లేదు, తను మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయాను, ఇట్లాంటి రూడ్ యాటిట్యూడ్, రూడ్ థింకింగ్లో ఉన్నారు. బట్ చూడండి, చాలా డిసప్పాయింట్మెంట్, డిప్రెషన్లో ఉన్నారు అనేది కనపడుతుంది. చీటింగ్ ఎనర్జీస్ కనపడుతున్నాయి. ఓకేనా? ఇప్పుడు ప్లానింగ్ చేస్తున్నారు మీకు మీ లైఫ్లోకి రావడానికి, మీతో న్యూ బిగినింగ్ చేయడానికి. ఓకేనా? ప్లానింగ్ అయితే చేస్తున్నారు, ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తున్నారు మీ గురించి. ప్లీజ్ ఏంజల్స్. బట్ చాలా అంటే చాలా బర్డన్గా ఉంది. చాలా అంటే మీ గురించి
బట్ ప్లాన్ అయితే చేస్తున్నారు. ఫ్రెండ్స్‌తో అయితే డిస్కస్ చేస్తున్నారు. తనకంటే పెద్దవాళ్ళతో కూడా గైడెన్స్ తీసుకుంటున్నారు. ఓకేనా? ప్లానింగ్ జరుగుతుంది. యాక్షన్ తీసుకోబోతున్నారు. కానీ చాయిసెస్ ఉన్నాయి తన లైఫ్‌లో కదా! ఆల్రెడీ ఒక రిలేషన్‌లో ఉన్నారు. నెక్స్ట్ ఇప్పుడు మీ రిలేషన్‌లోకి మళ్ళీ మీతో రావాలి అంటే తనకి ఫ్యూచర్ కనిపించట్లేదు. చాలా భారంగా ఉంది. ఆల్రెడీ తను మీతో చేసిపోయిన దానికి చాలా భారంగా ఫీల్ అవుతున్నారు. చూడండి, ముఖం చాటేసుకుంటున్నారు. ముఖం దాచుకుంటున్నారు. ఫ్యూచర్ ఏం కనిపించట్లా. తనకి బర్డెన్‌గా ఉందన్నమాట. భారంగా ఉంది. గిల్ట్. అట్ ద సేమ్ టైం తనకేంటి యాక్షన్ తీసుకోవాలంటే మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీ నుంచి కాల్ ఆర్ మెసేజ్ వస్తే మేబీ ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. నియర్ డేస్లో మీ పార్ట్నర్దా మీద బర్త్డేనో లేకపోతే మీ ఇద్దరు కలిసిన డేటు లేదా ప్రపోజ్ చేసిన డేటు సంథింగ్ ఏదో ఒక అకేషన్ అయితే రాబోతా ఉంది. సో ఆ అకేషన్కైనా మీ నుంచి తనకి మెసేజో కాలో లేకపోతే ఒకవేళ తనదే బర్త్డే అనుకోండి, లేకపోతే ఇక్కడ మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉంటే కొన్ని సినారియోస్లో చూసే వ్యూవర్స్ మీ పార్ట్నర్ ఆల్రెడీ మ్యారీడ్. ఇందాక చెప్పిన సిచ్యువేషన్లో మీ పార్ట్నరు అదర్ పర్సన్తో మ్యారీడ్. ఇక్కడ ఈ సినారియోస్ కనపడుతున్నాయి. ఒకవేళ మీ హస్బెండ్ది లేదా మీ పర్సన్ది బర్త్డేనో లేకపోతే ఏదైనా అకేషన్ వస్తుంటే ఆ అకేషన్కైనా మీ నుంచి ఒక మెసేజా కాలా విష్ చేస్తూ వస్తుందేమో అని ఒక వెయిటింగ్ ఉంది. కానీ ఒక టెన్షన్, చాలా టెన్షన్ పడుతున్నారు. వస్తుందా రాదా, తను కాల్ చేస్తారా చేయరా, తను మెసేజ్ చేస్తారా లేదా, తను నాకు విష్ చేస్తారా లేదా అనే ఒక టెన్షన్ అనమాట. ఎదురుచూపు. యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. బట్ తనని హీల్ చేసుకుంటున్నారు. పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, ఇవన్నీ ఆలోచిస్తున్నారనమాట. తన యాక్షన్ సిచ్యువేషన్ ఇలా ఉంది. ఒకవేళ సంథింగ్ ఏదో అకేషన్ అయితే కంపల్సరీ రాబోతా ఉంది. ఆ అకేషన్కి మీరేమన్నా విష్ చేస్తే దాన్ని ఆసరాగా తీసుకొని మళ్ళీ మీతో ప్యాచప్ అవ్వాలి, లేకపోతే మళ్ళీ మీతో రీకన్సిలేషన్ అవ్వాలి, మళ్ళీ నిదానంగా సారీ చెప్పే అవసరం లేకుండా నిదానంగా చిన్నగా మెసేజ్లు పెట్టడం, కాల్ చేయడం, దాన్ని నిదానంగా డెవలప్ చేసుకుంటూ మళ్ళీ పాస్ట్లో లాగా రిలేషన్ని కొనసాగించాలి అన్న ఆలోచనతో ఉన్నారు. ఇక్కడ నాకు రిగ్రెషన్ అయితే కనపడుతుంది. జెన్యూనిటీ ఉందా లేదా నెక్స్ట్ రీడింగ్లో చూద్దాము. కానీ ఇక్కడ రీకన్సిలేషన్ అయితే చేసుకోవాలి అనుకుంటున్నారు, ప్యాచప్ అయితే చేసుకోవాలనుకుంటున్నారు, సారీ చెప్పాలనుకుంటున్నారు, కానీ కమిట్మెంట్ అయితే ఇవ్వాలనుకుంటున్నారు. కానీ ఆ కమిట్మెంట్ని ఎంతవరకు నిలబెట్టుకుంటారో, ఎందుకనంటే ఇక్కడ ఫుల్ ఎనర్జీ వచ్చింది. సీరియస్నెస్ లేనప్పుడు నువ్వు కమిట్మెంట్ ఇచ్చి ఉపయోగం ఏంటి? ఆ కమిట్మెంట్ని నిలబెట్టుకోలేని సీరియస్నెస్ని రిలేషన్షిప్లో లేనప్పుడు నువ్వు కమిట్మెంట్ ఇచ్చి ఉపయోగం ఏంటి? నా క్వశ్చన్ ఇది. రైట్, ఇక్కడ ఏంజల్ గైడెన్స్ ఏంటో చూద్దాము. ప్లీజ్ ఏంజల్స్. Please angels, please give me guidance for my viewers. దేర్ ఈజ్ సంథింగ్ బెటర్ అని చెప్తున్నారు. సంథింగ్ బెటర్ ఏదో అవ్వబోతుంది మీ లైఫ్లో. టేక్ యాక్షన్. ఒకవేళ మీ పర్సనే వచ్చి మీతో మాట్లాడినా, మెసేజ్ చేసినా యాక్షన్ తీసుకోండి. ఆల్రెడీ మీరైతే కాల్ చేయొద్దు, మెసేజ్ చేయొద్దు. నేను నిన్న మొన్న ఒక మెసేజ్ చూశాను. ఒక పర్సన్ నాకు మెసేజ్ చేస్తున్నారు. ఏంటంటే, నేను రీడింగ్లో చెప్పినట్టు ఆ పర్సను ముఖం చెల్లట్లేదు కాల్ చేయడానికి, మెసేజ్ పెట్టడానికి, మీ లైఫ్లో రావడానికి అని నేను ప్రీవియస్ రీడింగ్స్లో చెప్పున్నాను కదా.
ఇక్కడ మీది కూడా ఈ తప్పులు చూడండి మీరు ఎలా చేస్తారో. మిమ్మల్ని ఎవరు కాల్ చేయమన్నారు? అది మీ ఇష్టం. నేను చెప్పలేదు కదా నేను. ఆ పర్సను అంటే అతి ప్రేమ. ఈ అతి దీనికే పొయ్యి కదా పాస్ట్‌లో ఇంత దూరం తెచ్చుకున్నారు. వాళ్ళకి అంత వాల్యూ ఇచ్చేసి, అంత ఇది చేసేసి ఇంత దూరం తెచ్చుకున్నారు. ఇప్పటికైనా మారాలి కదా! మారకుండా అవతల పర్సను రీడింగ్ చూసి అవతల పర్సను మొఖం చెల్లట్లేదు, పాపం ఫీల్ అయిపోతున్నారు, చాలా ఇదైపోతున్నారు అని చెప్పేసని ఈ పర్సనే తిరిగి కాల్ చేశారంట, మెసేజ్ పెట్టారంట. డైరెక్ట్‌గా వచ్చి ఆమె అసలు నువ్వు నాకు లైఫ్‌లో వద్దనే వద్దు. నువ్వు నన్ను అప్రోచ్ అవ్వడానికి కూడా ట్రై చేయొద్దు అని మొఖానే చెప్పేసి వెళ్ళిపోయారు. ఇంకొంతకాలం ఆగితే వాళ్ళ నుంచే మీకు రెపిటెన్స్ రావాలి. మనిషి నలుగుతున్నప్పుడే కదా మార్పు వస్తుంది. ఇనుమైనా కాలి మెత్తబడుతున్నప్పుడే అప్పుడు మనం ఎటు కావాలంటే అటు మామూలు చేసుకోవచ్చు. అవునా? ఇక్కడ చూడండి, వీళ్ళు అతి చేసి అవతల పర్సను ఏమనుకుంటుంది ఏంటి, ఒకవేళ వాళ్ళలో మార్పు వస్తున్నా మళ్ళీ ఈ పర్సన్ వెళ్ళి అంటే వ్యూవర్స్లో ఒక పర్సన్ వెళ్ళి ఫోన్ చేసేసి మెసేజ్ పెట్టేసి పూర్తిగా రిలేషన్ని వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పేటట్టు యాటిట్యూడ్ చూపిస్తారు వాళ్ళు. వాళ్ళ రిలేషన్ని వాళ్ళే అసలు నువ్వు వద్దు నాకు, నా లైఫ్లో నువ్వు వద్దు నాకు అనే సిచ్యువేషన్ మొఖానే చెప్పించుకుంటే మళ్ళీ ఆ పర్సనే వచ్చి నాతోటి తను మళ్ళీ ఎప్పుడు మాట్లాడతారు, మాకు రీకన్సిలేషను అవుతుందా చూసి చెప్పండి అంటే అది ఎంత ఫూలిష్గా ఉంది. నేను ఆన్సర్ కూడా చేయలేదు దానికి. అది ఎంత ఫూలిష్గా ఉంది. డైరెక్ట్ ముఖం మీద నువ్వు నాకు వద్దు, నీతో నాకు రిలేషన్ వద్దు అని ముఖానే చెప్పించుకున్నాక మళ్ళీ వాళ్ళతో నాకు మాటలు జరుగుతాయా, తన నా లైఫ్లోకి వస్తారా, ఎంతకాలానికి వస్తారు? ఫూలిష్ కదా. ఇలాంటి బిహేవ్ చేసే వాళ్ళకి నేను ఏం సమాధానం చెప్పలేను. నేను అసలు ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇట్లాంటి ఫూలిష్ పనులు చేయొద్దు. ఆల్రెడీ తనలో ఇప్పుడు రీడింగ్లో ఎవరి ఎనర్జీస్ అయితే నాకు అందినాయో ఆ పర్సను రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, కర్మ ఫేస్ చేస్తున్నారు. ఫేస్ చేయనివ్వండి. మీరు ఆటుపోట్లు తిని మోసం చీటింగ్ జరిగి మీ లైఫ్లో అనుభవపూర్వకంగా ఇప్పుడు ఎమోషనల్ నుంచి స్టేబుల్ లైఫ్కి వచ్చారా? మెంటల్లీ స్టేబుల్గా అవుతున్నారా? ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు ఆచితూచి ఆలోచించడం, ఎవరికి ఎంతవరకు ప్రేమనివ్వాలి, ఎవరిని ఎంతవరకు కేరింగ్ తీసుకోవాలి, వాళ్ళ నుంచి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. లేకపోతే అవతల నాతో ఎలా బిహేవ్ చేస్తున్నారు నేను అట్లనే అంతవరకే ఇవ్వాలి, అంతవరకే బిహేవ్ చేయాలి. అవతల అడగకుండా అతిగా మనం చేయకూడదు, అవతల అడగకుండా ఉచిత సలహాలు మనం ఇవ్వకూడదు. ఇవన్నీ నేర్చుకున్నారా లేదా? ఎలా నేర్చుకున్నారు? మీరు ఆటుపోట్లు తగిలేగా నేర్చుకున్నారు. ఇప్పుడు మీ పర్సన్కి ఇంకా మెచ్యూరిటీ విలువేంటి, మనిషి విలువేంటి, ఒక కేరింగ్ లవ్ వాల్యూ ఏంటి, ఒక పర్సన్ హార్ట్ బ్రేక్ అయితే ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, ఎలా ఫేస్ చేయాలి, తన అనుభవపూర్వకంగా యూనివర్స్ నేర్పుతున్నారు. ఇక్కడ ఫస్ట్లోనే వచ్చింది జడ్జ్మెంట్. అవునా? అనుభవపూర్వకంగా యూనివర్స్ డివైన్ నేర్పుతున్నప్పుడు మధ్యలో నేనైతే మీకు రీడింగ్ చెప్తున్నాను కదా, అక్కడ ఏం జరుగుతుంది అనేది వినండి, యాక్సెప్ట్ చేయండి, అంతవరకే. మీరు వెళ్ళి అప్రోచ్ అవ్వద్దు. ఇంతకాలం మీరు వెయిట్ చేసిందంతా బూడిదలో పోస్తుంది అయిపోద్ది కదా, మళ్ళీ సేమ్ యాటిట్యూడ్ చూపిస్తారు. ఎందుకంటే ఆల్రెడీ ఫుల్ ఎనర్జీలో ఉన్నారు, ఇంకా సీరియస్నెస్ రాలా. సో అందుకని అలాంటి పిచ్చి పెట్టుకోవద్దు. వెయిట్ చేయండి, పేషెన్సీగా ఉండండి, పాజిటివ్గా ఉండండి, మేనిఫెస్ట్ చేయండి, డివైన్ని ప్రే చేసుకోండి. ఓకేనా? ఏ ఇయర్ ఫ్రమ్ నౌ చూసారా? ఇప్పుడు ఈ రీడింగ్ చూసి మీరు అయ్యో ముఖం చల్లట్లేదు, తనకి నాతో మాట్లాడాలని ఉంది కానీ ముఖం చల్లట్లేదు, సరే నేనే క్షమించేసి తనకి నేనే కాల్ చేస్తాను, అయిందేదో అయిపోయింది అని చెప్పి మీరు మంచి మనసుతో, మీ ఉదార మనసుతోటి, మీ పెద్ద మనసుతోటి వెళ్ళి అప్రోచ్ అయితే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అర్థమైందా? ఇక్కడ డివైన్ ఏం చెప్తున్నారు? ఏ ఇయర్ ఫ్రమ్ నౌ
ఇక్కడ 1 ఇయర్ టైం ఉంది ఇంకా. ఈ 1 ఇయర్‌లో ఎంత సివియర్‌గా దెబ్బలు తగులుతాయంటే మీ పార్ట్నర్ మనసుకి, బాడీకి, తన లైఫ్‌కి, కెరీర్‌కి, ఫైనాన్షియల్ గ్రోత్‌కి. అది నేను చెప్పట్లేదు. ఏంటంటే డివైన్ ఇక్కడ నలుపుతారు. ఎంత నలగొట్టాలో మనిషిని. కర్మ చేసుకున్న కర్మ ఊరికనే పోదు. మనుషులు విలువ తెలుపుతారు, ఎమోషన్స్ విలువ తెలుపుతారు. ఎందుకంటే మీ పార్ట్నర్ ప్రాక్టికల్, చాలా ప్రాక్టికల్, చాలా మైండ్తో ఆలోచించే పర్సన్. అన్నీ మైండ్తో ఆలోచిస్తే అవ్వవు. మైండ్తో ఆలోచించి డబ్బు సంపాదించవచ్చేమో కానీ మైండ్తో ఆలోచించి రిలేషన్ నిలబెట్టుకోలేము. ఆ వాల్యూ మీ పర్సన్కి అర్థమయ్యేలాగా యాక్షన్ తీసుకోబోతున్నారు డివైన్. అనుభవపూర్వకంగా చెంపదెబ్బలు, అన్ని దెబ్బలు కొట్టి మరీ నేర్పించబోతున్నారు. అందుకనే ఆ టైం మీ పార్ట్నర్ ఎంత తొందరగా నేర్చుకుంటారో, లెసన్స్ ఎంత తొందరగా నేర్చుకుంటారో, మీ ఇద్దరి మధ్య రీకన్సిలేషన్ అంత తొందరగా జరుగుతుంది. ఈ పర్సన్ ఆల్రెడీ స్టబ్బర్న్, ప్రాక్టికల్ మైండ్ సెట్, లాజికల్ థింకర్, మైండ్ గేమర్, పాలిటిక్స్. ఇలాంటి పర్సన్ని నలపాలంటే, తొక్కాలంటే టైం తీసుకుంటుంది మరి. సో అందుకని ఏ ఇయర్ ఫ్రమ్ నౌ అని చెప్తున్నారు. బట్ సక్సెస్ ఈజ్ దేర్. ఏంజల్స్ ఇదే చెప్తున్నారు. వెయిట్ చేయండి. వెయిట్ చేయడం తప్ప మీ దగ్గర ఎటువంటి ఆప్షన్ లేదు. ఆ వెయిట్ చేయమనంటే ఎట్లా వస్తాడు నా రాజు ఈరోజు, రానే వస్తాడు నెల రాజు ఈరోజు, అలా అని ఏదో చూస్తూ రోజు వేస్ట్ గడపమాకండి. ఓకేనా? మీ కెరీర్ మీద, తన మీద కాన్సన్ట్రేషన్ తీసి బ్యాక్ ఆఫ్ ద మైండ్ నడుస్తుంటుంది. రీడింగ్స్ చూస్తుంటారు, ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు తెలుస్తూ ఉంటాయి. ఇక్కడ మీ గురించి తెలియంది మీ పార్ట్నర్కే కదా. ఈ విషయంలో మీరు హ్యాపీగా ఉండొచ్చు, టెన్షన్ లేకుండా. డివైన్ అయితే ప్రే చేయండి, మేనిఫెస్ట్ చేయండి, అంత పాజిటివ్గా జరగాలి. మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వచ్చేసారు. ఇట్లాంటి పాజిటివ్ అఫర్మేషన్స్ ఇచ్చుకుంటూ ఉండండి. డివైన్ని ప్రే చేయండి. ప్రస్తుతానికి లెట్ గో చేసి మీ కెరీర్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఓకేనా? రేపు మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని ఒక రేంజ్లో చూడాలా. అర్థమైందా? ఇంకా ఏడుస్తూ లో ఎనర్జీలో ఉంటూ ఈ ఎదురు చూపులు చెప్తాయినండి. ఎంత ఎదురు చూస్తామో, ఏ విషయంలో అయినా సరే ఎంత ఎదురు చూస్తామో అదంత దూరం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనం ఎనర్జీస్ ఇస్తున్నాం కదా. ఎనర్జీస్ ఇచ్చే కొద్దీ వికర్షణ పెరుగుతూ ఉంటుంది. ఎనర్జీస్ మీరు మీ వైపుకి లాగేసుకొని ఎనర్జీస్ ఇవ్వకుండా ఉంటే ఆకర్షణ పెరుగుతూ ఉంటుంది. ఇది లా ఆఫ్ అట్రాక్షన్. ఓకేనా? ఓకే, దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్. హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దిస్ రీడింగ్ గైస్. బాయ్. గాడ్ బ్లెస్ యూ. ఓం నమ శివాయ. ఓం సాయిరామ్.